శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. మీకు జరిగేది ఇది. మీ ఇంట్లో వారి పెద్ద శత్రువులు ఇలా జరగబోతుంది. వారి రీత్యా ఈ యొక్క బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది వింటారు. వారే చెప్తారు ఎవరు వారు, ఏం జరగబోతుంది. ఈ రాశి జాతకులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనే వివరాలు తెలుసుకుందాము. అలాగే కాకుండా ఈ రోజున గ్రహ గోచార రీత్యా మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది ఇంట్లో వారే చెప్పడంతో మీ గుండె దద్దరిల్లుతుంది, ఆగిపోయినంత పని అవుతుంది. అసలు ఆ విషయం ఏం జరుగుతుంది, ఇంట్లో మీకు తెలియకుండా ఎటువంటి కార్యాలు జరుగుతున్నాయి, తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇందుకీ ఆ యొక్క విషయం ఏమిటో ఒక్కొక్కటిగా వివరంగా వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరి వ్యక్తిత్వం గురించి ముందుగా మీరు తెలుసుకోవాలండి. మధ్యస్థంగా ఈ రోజున ఫలితాలు ఉన్న మీ యొక్క మంచి కార్యాల రీత్యా మంచి జరగబోతుంది. ఏదైనా సరే మీకు చేతి వరకు అంది రాబోతుంది. దానికి సంబంధించి కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని అందుకు తగ్గట్లుగా మీ యొక్క ప్రయత్నాలు చేయండి. ఈ రోజున పెళ్లి సంబంధాన్ని ఓకే చేయడం, ఆడవారు అయినా మగవారు అయినా ఈ విషయం చాలా వరకు కూడాను మీకు సంతోషదాయకంగా ఉండబోతుంది. అలాగే ఈ రాశి వారికి వివాహం అయితే గనక సంతానం లేక చింతిస్తున్న వారికి సంతాన యోగానికి అవకాశం అయితే ఉంటుంది. సంతోషపడవలసిన విషయం ఇది. ఏదైనా సరే విదేశాల్లో మీరు ఉన్నట్లయితే గనక సంతానం నుంచి శుభవార్తను కూడా వింటారు. ఇక ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు ఒకసారి మీరు ఏమిటంటే గనక దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని విని చివరాఖరుకు చేజారి వెళ్ళిపోయింది. కానీ దానికి సంబంధించి ఇప్పుడు వచ్చే ఈ వార్త ఇంకా బెటర్ ఫలితాలు ఇస్తుంది. ఇక బంధువులకు మీరు సహాయం చేసి ఒక రేంజ్కి వెళ్తారు. ఎవరైతే కష్టపడతారో వారికి ఈ సమయంలో సంపాదన పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న ఈ రాశి వారికి ఈ రోజున మీ కోరిక తీరబోతుంది. మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ రోజున మీరు అంటే ఏమిటో అర్థమవుతుంది. మీకు విలువ పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మీకు విలువ ఇచ్చి మాట్లాడడం ఎదుటి వారి నుంచి విని సంతోషపడతారు. చుట్టుపక్కల ఉన్న వారికి కూడా చిన్న సహాయం చేసి పైకి తీసుకురాగలుగుతారు. చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఉంటుంది మీకు. అధికారుల సలహా పాటించే ప్రయత్నం చేసి ఈ రోజున నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వారు మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేయొచ్చు. కావున పై అధికారుల విషయంలో అప్రమత్తత అవసరం. ఒక్కోసారి ఈ విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ముఖ్యమైన శుభవార్తలు, శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు మీ జీవితంలో ఎదుర్కొన్న అపజయాలు చూసి కృంగిపోకుండా ఈ రోజున మాత్రం అంతర్మదనం పక్కన పెట్టండి. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని సాధించే అడుగులు వేయడంలో అశ్రద్ధ వహించొద్దు. అలాగే ఈ రోజున జ్యోతిష్య గమనం ప్రకారం వీరికి సంబంధించినటువంటి శని 6వ ఇంట్లో సంచారం ఉంది. ఈ విధంగా వివిధ రకాలుగా కలిసి వస్తుంది. వీరు చేసిన కృషికి తగ్గ గుర్తింపు ఉంటుంది. బాగా రాణిస్తారు. వ్యాపారంలో పాజిటివ్గా ఉంటుంది. చేస్తున్న బిజినెస్లో మీరు చేసే ఆలోచనలు మీకు ప్రాపర్టీ గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు చేసే బిజినెస్లో విస్తరణ జరుగుతుంది. ఉద్యోగంలో ఎప్పటి నుంచో ఎక్కడికైతే ట్రాన్స్ఫర్లు కావాలని కోరుకుంటున్నారో ఈ రోజున ఆ దిశగా ప్రయత్నాలు లాభసాటిగా ఉంటాయి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ రోజున ఏ కారణమో తెలియదు, ఎన్నో రకాల కారణాలు కూడా ఉండొచ్చు. కానీ సంతోషంగా అయితే ఉంటారు. ఎవరైతే వృత్తి జీవితంలో గడుపుతున్నారో వారు ఈ విషయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. లైఫ్లో మీరు ఒక స్టెప్ని ముందుకు వేస్తారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది.
అన్ని రంగాల్లో మీకు ధనపరమైన లోటు లేకుండా ధన లాభాలు పొందడం ద్వారా అన్ని రంగాల్లో మీకు లాభాలు కలగబోతున్నాయి. ధనపరంగా ఎటువంటి లోటు లేకుండా హ్యాపీగా ఉంటారు. నిజంగా డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఈ రోజున మీ శత్రువు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ని చెప్తారు. నిజంగా మీకు ఉన్నటువంటి గుండె బద్దలైపోతుంది. ఇదంతా మీ ఇంట్లో ఈ విధంగా ఇలా జరుగుతుంది. మీరు షాక్ అవుతారు. విషయం ఏమిటంటే గ్రహాల గమనం ప్రకారం వీరికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉన్నాడని చెప్పుకున్నాం కదండి. దీని ఫలితంగా వివిధ రకాలుగా కలిసి వచ్చిన ఇక కృషికి తగ్గ గుర్తింపు ఉన్న కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. మీ యొక్క శత్రువు విషయంలో ఇలా జరగబోతుంది. ఆ యొక్క శత్రువు ఇంట్లోని వారు అని చెప్పక తప్పదు. ఇంట్లో ఉన్న ఆ శత్రువు మీ యొక్క రక్త సంబంధీకులు కాదండి, బయట నుంచి వచ్చినవారు. అంటే మీ సోదరి యొక్క భర్త కావచ్చు, లేదా సోదరుడి యొక్క భార్య కావచ్చు, వారి తరపు బంధువులు కావచ్చు, లేకపోతే మీ అమ్మగారి ఇంటి తరపు బంధువులు కావచ్చు. ఇలా ఎవరైనా బంధువుల వలన మీరు నిరాశకు లోనవుతారు. మీ యొక్క పని మొదలు పెట్టకముందే వారితో చెప్పడం, మీకు అడుగడుగున వారు అడ్డుపడడం, మీ యొక్క ఆలోచనలను వారు తస్కరించడం కూడా జరగవచ్చు. వ్యాపారంలో నష్టం వచ్చే విధంగా చేయొచ్చు. మీ యొక్క నూతన ఆలోచనలు వారివిగా అందరికీ చెప్పుకోవచ్చు. మీకు కొంచెం కష్టం కలిగించే విధంగా చేద్దామనుకుంటారు, కానీ ఆ కష్టం విపరీతమైన ధన నష్టంగా మారుతుంది. మీ యొక్క గుర్తింపు వారు అస్సలు భరించలేకపోతున్నారు. అందరికన్నా మిమ్మల్ని గౌరవించడం, మీకన్నా ఎక్కువ వయసు ఉన్నా కూడా వారిని గౌరవించకపోవడం, ఇందులకు గాని మీ ఇంట్లో ఉన్న ఇలా ఈ శత్రువు వలన మీకు ఆర్థిక ధన నష్టం కలిగిందనే సమాచారం అందొచ్చు. లేదా నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని మీరు పడుతున్న కష్టం, అంచెలంచెలుగా ఎదగాల్సిన మీ యొక్క గౌరవం 2 అడుగులు కిందకి పడిపోతుంది. అనుకున్న విధంగా అనుకున్న పని చేయడంలో చెయ్యి జార విడుచుకుంటారు అవకాశాన్ని. లేదా నిరుద్యోగులు అయితే నూతన ఉద్యోగ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మిమ్మల్ని ఉపయోగించుకోనివ్వకుండా చేయొచ్చు. ఆ అవకాశాన్ని వారి యొక్క బంధువుల్లో ఎవరికైనా ఉపయోగపడేలా చేయొచ్చు. రికమెండేషన్ ద్వారా వారికి ఉద్యోగం వచ్చేలాగా చేయొచ్చు. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా నష్టం నష్టమే. మీకు జరగాల్సింది ఎదుటి వారికి జరగొచ్చు. నిజంగా మీ గుండె బద్దలైపోతుంది. చెడు అలవాట్లకు లోనే ఎంతో చెడిపోయిన ఆ విషయం గురించి కూడా ఈ రోజున మీ తండ్రి గురించి లేదా మీ సంతానం గురించి ఈ రోజున అటువంటి సమాచారాలు మీకు మోసుకొచ్చి చెప్తారు. మీ మనసు ఆందోళన కలిగించి బాధపడేలాగా మీ ఇంట్లోని శత్రువులు ఈ రోజున మీతో మంతనాలు జరుపుతారు. మీరు ఎక్కడ బాధపడతారో వారికి బాగా తెలుసు. ఎందుకంటే మీ బలం బలహీనత తెలిసిన శత్రువులు వారు మీకు ఏది చెప్పినా కూడాను మీరు నమ్మవద్దు. ఒకవేళ నమ్మినా బాధపడవద్దు. మీరు బాధపడుతుంటే ఇంకాస్త బాధపడతారు తప్పితే మీ బాధను వారు అర్థం చేసుకోరు. ఇంట్లో విషయాలు ఎప్పుడూ పక్కన వారికి తెలియకూడదు. మీ యొక్క కుటుంబ సభ్యులకు, మీ సొంతం అనుకున్న వారికి, జీవిత భాగస్వామికి తప్ప ఎవ్వరికి ఏది చెప్పకూడదు. మన విషయాలు మనకన్నా ముందుగా చుట్టుపక్కల వారికి తెలుస్తాయండి. అవునండి, ఎందుకంటే మన శత్రువులు ఎప్పుడూ కూడాను మన ఇంటిపైనే కన్నేసి ఉంటారు. కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంట్లోని మనకే తెలియదు, అందరికీ తెలుస్తాయి. మీ కొడుకు ఈ విధంగా చెయ్యి జారిపోయాడను, ధూమపానానికి, మద్యపానానికి, చెడు అలవాట్లకు లోను అయ్యాడను, బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడ్డాడను, లోన్ యాప్స్లో డబ్బులు తీసుకున్నాడను, వారి యొక్క జీవితం నాశనం అయిపోయిందను ఈ విషయాలు తెలుసుకుని గమ్మున ఉంటారా? మీకు తెలియపరచి మిమ్మల్ని హెచ్చరించవచ్చు, సూచించవచ్చు. కానీ మీ యొక్క జీవితంలో ఇది పెద్ద అశుభ దినంగా మార్చేస్తారు. మీ యొక్క మనసుని కలవరపాటుకు గురి చేస్తారు. మీ గుండెను కోసినంత పని చేస్తారు. వారి యొక్క మాటలు సూటిపోటీతనంతో మీ గుండె బరువెక్కిపోతుంది. తెలిసి తెలియక చేసిన సంతానపు తప్పులను ఈ రోజున బట్టబయలు చేయడం కాకుండా వారి మీద మీకు కోపం వచ్చేలాగా మీ మనసును మార్చేస్తారు. సంతానం పట్ల కోపాన్ని తెచ్చుకోవద్దు. వారు చేసిన తప్పు మీరు ఒప్పుగా మార్చి సరిదిద్దండి. వారి యొక్క తప్పుని వారికి తెలియపరచండి. అంతేగాని కోపాన్ని, ఆవేశాన్ని చూపిస్తే మీ యొక్క కుటుంబం రోడ్డున పడ్డం మాత్రమే కాకుండా అంది వచ్చిన కొడుకు లేదా అంది వచ్చిన మీ యొక్క ఎవరైనా సహోదరులు కావచ్చు, సోదరులు కావచ్చు చెయ్యి జారిపోతారు.
కావున అప్రమత్తంగా ఉండండి. ఇక ఈ విషయం మీకు తెలియక చాలా అంటే చాలా బాధపడిపోతారు, షాక్కి లోనవుతారు. ఈ రోజున ఈ యొక్క విషయం మిమ్మల్ని చాలా బాధిస్తుంది, వేధిస్తుంది. డబ్బుతో కూడిపెట్టుకున్న బంధాల విషయంలో జాగ్రత్త. ఇటువంటి బంధాలు ఉన్నా లేకున్నా ఒకటి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి తోడుగా అండనీడగా ఉన్న బంధాలే మనకి ముఖ్యము. ఇటువంటి బంధాలు మనకి ముఖ్యం కాదు. ఈ విషయంగా ఈ రోజున మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. కోపాన్ని కొంచెంగా సముదాయించుకోండి. 1కి 2 సార్లు ఆలోచించి మీ యొక్క నిర్ణయం తీసుకోండి. ఈ రోజున కాస్త గజిబిజిగా ఉన్న భగవంతుని సన్నిధానంలో గడిపే ప్రయత్నం చేయండి. మీ కష్టాలు భగవంతునికి తెలియచేయండి. భగవంతుడే ఆసరాగా ఉంటాడు. నిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మీకు చాలా మేలుదాయకంగా ఉంటుంది.